కశ్చిత్ వైద్యాశ్చికిత్సాయాం అష్టాంగాయాం విశారదాహ. అష్టాంగ చికిత్సల్లో నైపుణ్యం కలిగిన వైద్యులు ఉన్నారా నీ దేశంలో? ఆఖరికి మనకు వైద్య శాస్త్రం ఉందని కూడా మనం మర్చిపోయి, అవునా లేదా? పాశ్చాత్య పాలన తర్వాత మన స్వతంత్రం తెచ్చుకున్నాక సో అడ్వాన్స్డ్ అయినటువంటి ఆయుర్వేదాన్ని కూడా ఆల్టర్నేటివ్ మెడిసిన్గా భారతదేశంలో చదువుకోవడం బాధాకరమైన అంశం అండి. ఇక్కడ ఎలాంటి వైద్యం? ప్రాణం రక్షించడంలో జాగ్రత్త కలిగిన గొప్ప వైద్యం ఆయుర్వేదం. ఇతర వైద్య విధానాలను అనట్లేదు, అన్నిటినీ గౌరవిస్తున్నాం. కానీ భారతదేశ వైద్య విధానానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అసలు అది ఒకటి ఉందని కూడా తెలియట్లేదు. అసలు మనకెంత నాలెడ్జ్ సిస్టమ్ ఒకటి ఉందని కూడా తెలియకుండా బ్రతికిసాం. ఇప్పుడు తరానికి అసలు తెలియదు. కొద్ది కాలం క్రితం జరిగిన ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. స్వయంగా ఆ డాక్టరే నాకు చెప్పారు. కార్డియాలజీలో అధునాతన వైద్యంలో గొప్ప ఉద్దండుడు ఆయన. ఎన్నో వేల హృద్రోగ చికిత్సలు చేసినవాడు, పాశ్చాత్య దేశాల్లో కూడా గుర్తింపు పొందినటువంటి వాడు. ఆయన ఒకసారి రష్యాలో ఒక మెడికల్ సెమినార్కి వెళ్ళాడు. అక్కడ రష్యన్ డాక్టర్స్తో మాట్లాడుతూ వాళ్ళ స్టడీ మెటీరియల్ చూసేట, వాళ్ళు ఎలా చదువుతారు మెడిసిన్. అందులో మొదట్లో సుశ్రుతుడు, చరకుడు వీళ్ళ గురించి రాశారంట. ఇక్కడ ఆయన ఆశ్చర్యపోయాడు. నేను ఇండియన్ మెడిసిన్ చదువుకుని ఇంతవాడిని అయ్యాను భారతదేశంలో, నేను ఎప్పుడు చదవలేదు, చరకుడు సుశ్రుతుడు మా మెడికల్ కాలేజీలో చెప్పలేదు. అంటే వాళ్ళ పేర్లు లేకుండా నువ్వు మెడిసిన్ ఎలా చదివానట్టండి రష్యన్. అరే వైద్య శాస్త్రానికి వాళ్ళు ప్రారంభకులు, మొట్టమొదటి శస్త్రచికిత్స చేసిన వాడు సుశ్రుతుడు, కనబడుతూ ఉంది కదా. వాళ్ళ పేర్లు కూడా తెలియవా మీకు? కనీసం వాళ్ళు మెడిసిన్లో వాళ్ళు ఉన్నారనే తెలియాలి కదండి. ఆఖరికి ఇంత మాట్లాడుతున్నప్పుడు నేను కౌటిల్యుడు అర్థశాస్త్రం అంటే అదేదో పురాణం అనుకుని వింటున్న వాళ్ళని నేను చూస్తున్నాను. ఇక్కడ ఎంతోమంది ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎకనామిక్స్కి ఎవరు ఆది అంటే యాడమ్ స్మిత్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని చదివారు. మరి కౌటిల్యుడు ఏమయ్యాడు? కౌటిల్యుడి తర్వాత వచ్చినటువంటి వాడు యాడమ్ స్మిత్. కౌటిల్యుడు ఎప్పటివాడు? ఇలాగ భారతదేశ మూల విద్యలు అన్నీ కూడాను తుంగలోకి తొక్కేసి ఇవి ఉండేవని కూడా స్మరణ లేకుండా చేశారు. ఆ మధ్య ఒక అంతరిక్ష పరిశోధనా సంస్థ నక్షత్రాల గురించి మాట్లాడు అన్నది, ఈ స్టార్స్ గురించి మొట్టమొదటి మాట్లాడింది చైనా అన్నారు. ఎంత తప్పండి. వాళ్ళు చెప్పిన ఆ కాలం లెక్క కట్టి చూసిన దానికి ముందు ఎప్పుడో యుగాల క్రితం వేదంలో జ్యోతిర్విజ్ఞానంలో నక్షత్రాల గురించి మాట్లాడారు. అర్థశాస్త్రం గురించి ప్రస్తావన ఉంది, వైద్యశాస్త్రం గురించి ప్రస్తావన ఉన్నది. వేటిని ఉన్నాయని కూడా తెలుసుకోలేని పరిస్థితిలో పరాయి పాలనలో భారతదేశం దిగజారిపోయి ఇప్పటికీ తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ ఈ శ్లోకంలో అష్టాంగముల యందు నేర్పరులైన చికిత్సకులు ఉన్నారు కదా నీ రాజ్యంలో అని అడిగారు.